బ్యాక్ టు అవర్ ఛానల్. మొత్తం నీట్గా అయిపోయినాం, ఇంటికి వచ్చినాం, రెడీ అయినాం తేటగా. ఒకరోజు మంచిగా రెస్ట్ తీసుకున్నాం, మళ్ళీ డ్యూటీ ఎక్కాల్సి వచ్చింది. సో పని మీద హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ నుంచి ఒక 70 కిలోమీటర్ల దూరం పోయేతున్నది అనమాట. ఇక్కడ ఉన్నాం హైవే మీద, NH44 మీద. సో ఆ ప్లేస్ వెళ్ళే ప్లేస్ మస్తు ఉంటుంది అనమాట. ఆ విలేజ్, ఆ ఘాట్ రోడ్డు బాగుంటుంది. సో అది చూపిద్దామనే ఉద్దేశంతో వీడియో తీస్తున్నాను అనమాట. అది పరిస్థితి. ఎందుకంటే మరి మన కాడ పైసలు ఉండాలంటే మళ్ళీ వచ్చి డ్యూటీ చేసుకోవాలి కదా. మనకేం యూట్యూబ్ నుంచి వచ్చేయడం ఏం లేదు, అది మానిటైజేషన్ కూడా కాదు. అది వచ్చినా రాకపోయినా సరే మనమైతే ఇండియా మొత్తం మన పైసలతోనైనా తిరగాలి కాబట్టి ఖచ్చితంగా తిరుగుతాం అనుకో. ఇప్పుడైతే NH44 మీద ఆదిలాబాద్ నుంచి వచ్చి 20 కిలోమీటర్ల దాకా ఉన్నాం. ఇక పోతే బోతు పొచ్చర జలపాతం ఉంటుంది, కొంచెం ముందుకు పోతే బోగాత జలపాతం ఉంటుంది. మీరు ఎవరన్నా బోగాత జలపాతం పోయేటోళ్ళు అయితే ఆడికి పోకుండా దాని పక్కన ఆ బోగాత నుంచి ఆ ఊళ్ళో నుంచి లెఫ్ట్ సైడ్ పోతే గాయత్రి వాటర్ ఫాల్స్ అని ఉంటుంది. ఆడైతే ఎవడు ఉండడు, ఎంజాయ్ చేసుకోవచ్చు, స్నానం చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఆ బోగాత వాటర్ ఫాల్స్ దగ్గరికి పోనీయని కూడా పోనీయరు, మనకు జస్ట్ దూరం నుంచి చూడాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం పోయే విలేజ్ ఇంకా ఇక్కడ నుంచి బోతు 11 కిలోమీటర్లు, అంటే అక్కడ నుంచి అదొక 15 కిలోమీటర్లు ఏమి ఉంటుంది. మస్తు ఉంటుంది విలేజ్ ఘాట్ రోడ్డు మీద. సో మనం ఊరు పోయినా తిరిగేది అడవులే, పని కూడా మనకు అడవిలే. మనకి ఇక్కడ పోల్స్ వచ్చినాయి అనమాట, ఆ పోల్స్ దింపడానికి పోతున్నాం అక్కడికి. సో మనం ఎప్పుడు చూసినా పొద్దున్న లేస్తే అడవిలోనే ఉంటాం. ఈ ఆదిలాబాద్ జిల్లా మొత్తంలో మనం తిరిగిన అడవిలో ఎవరు తిరిగి ఉండడు. ఇక్కడ పుట్టినోడు కూడా ఇన్ని మండలాలు తిరిగి ఉండడు, అన్ని దారులు తెలిసి ఉండవు. అన్ని దారులు తెలుసు మనకి, అన్ని మండలాలు మొత్తం సగం మండలాలు కాదు, దాదాపు గుట్నూరు, గాదిగూడ, నాన్నూరు, లోకాడి, ఆదిలాబాద్ రూరల్, ఇచ్చోడ, భద్రత్నూరు, బోతు, నేరేడుగొండ, భీంపూర్, ఈ మా దాదాపు 10-15 మండలాలు తిరిగినాం. ప్రతి ఒక్క రూటు, ఏ రూట్లో ఎట్లకెళ్ళి పోతుంది, ఎట్లా పోతుంది అనేది మొత్తం తెలుసు అనమాట. ఇప్పుడైతే హైవే మీద ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి దిగి మనం రైట్ సైడ్ లోపలికి వెళ్ళాలి. పొచ్చర జలపాతం వచ్చేటప్పుడు చూద్దాం పొచ్చర జలపాతం, కానీ ఇప్పుడు మాత్రం అక్కడికి పోయి ఆ పోల్స్ దింపుకొని వచ్చేద్దాం పదం. అది మన పని. మనం ఏడవైనా తిరిగేది అడవిల్ని అంతే. అందుకే డ్యూటీకి రాగానే డ్యూటీకి ఇటు దూరం పడ్డింది, టచ్ చేసిన. ఆ రూమ్ ఏమో ఆదిలాబాద్లో ఉంటుంది. మనకి ఆదిలాబాద్ నుంచి ఇడికి రావడానికి ఇంతసేపు, కానీ ఏం చెప్తాం తప్పదు. పోయి అది దింపుకొని వెళ్ళిపోదాం. పోయేసరికి సాయంత్రం అవుతుంది. ఆడికి పోయి ఆ పోల్స్ దింపి ఆ సంతకాలు పెట్టి మళ్ళీ ఆడి నుంచి రిటర్న్ ఆదిలాబాద్ పోయేసరికి టైం పడుతుంది. సో పోదాం ఇక. Big mistake. Service court. Open face. Overhead smash. Backspin ace. Strike that paddle. Follow through. Lay down the drink shot. Tie your shoe. Pick up ball. It's almost a religion. Champion shot. Down in the kitchen. Drop a punch shot. 3 in doubles. Ground stroke. Get you in trouble. Overhead In slam. the pickle dome. Mind your Or manners. to send you home. Second serve. Do not poach. Topspin time. Don't be in coach. Don't hit the flapjack. It's all the same. Follow through. And win the game. For the whole family.
వచ్చేసినా చూడు ఇక సేపు జర్నీ పట్టింది. రోడ్డు అంతా బాగాలేదు కన్నమాట, చిన్న రోడ్డు కదా. కానీ లొకేషన్ మాత్రం మంచున్నది ఇప్పుడు, అప్పటికి ఇప్పటికి. అప్పుడు సమ్మర్లో వచ్చినాం, ఇప్పుడేమో ఇప్పుడు వచ్చినాం. మస్తున్నది లొకేషన్ మాత్రం చూడాలి. అసలు అంతకుముందు నీళ్ళు కూడా లేవు, ఇలా మస్తు నీళ్ళు ఉన్నాయి, మస్తుంది లొకేషన్. మన ముఖమైతే నాకు కొడుతున్నట్టున్నది ఫేస్ అంతా. ఇన్ని రోజులు గడ్డ ఉండి ఇప్పుడు గడ్డ లేకపోయేసరికి నా నద్దులే, కానీ ఫస్ట్ ఆ లొకేషన్ చూడరు. మన ఘాట్ రోడ్ పైకి పోవాలి మనం. పైకి నుంచి ఇంకా 7 కిలోమీటర్ పైకి పోయి ఇంకా 6 కిలోమీటర్లు ఏమో పోవాలి. అక్కడ గుట్టలాలు ఉంటాయి ఆ ఊర్లన్నీ అంతే. ఇక మన బండి ఏడికి పోయినా రాజా కింగ్, మనం రాజే, మనకన్నా పెద్ద రాజా అది. కింగ్కు దొరికిన గుర్రం అలవాటు అది. ఇంతవరకు ఎన్నడూ ఇబ్బంది పెట్టలే. ఎన్నడూ 2 సార్లు లడక్ పోయి వచ్చినాం, 3 సార్లు ముంబై పోయి వచ్చినాం, ఒకసారి కన్యాకుమారి పోయినాం, మున్నార్ పోయినాం, ఊటీ, కొడైకెనాల్, ఇన్ని తిరిగి వచ్చింది ఆ బండి. గ్రేట్, ఆ బండి గ్రేట్, నేను కాదు, బండి గ్రేట్. అది మన బండి పరిస్థితి. అన్ని తిరిగి వచ్చినా కూడా ఇంకా తట్టుకుంటుంది, ఇంకా నడుస్తుంది మన చేతిలో. కానీ ఇంకా అయిపోయింది దాని పని, ఇంకెక్కడ వేరే కాడికి వేసుకోపోలేం. బండి ఇప్పటికే చాలా హెవీగా సౌండ్ వస్తుంది. సో ఇంకా దీన్ని ఇంటికాడ పెట్టేసి జాగ్రత్తగా వేరే పని చూసి వేరే బండి, కొత్త బండి కోసం ట్రై చేయాల్సి వస్తుంది. అది పరిస్థితి. గడ్డం లేకుండా ఉంటే ఎట్లా పడవడ్డం అంతా. ఇక్కడనే ఆగిపోయింది మన లారీ. ఇది ఎక్కింది ఆగిపోయింది. ఇంకేడెక్కితే ఫుల్ లోడ్ ఉన్నది. అది ఈయన సగం దింపుతారు, ఆ సగం దింపుకొని మళ్ళీ పోవాలి. ఇక్కడ ఒక 10 పోలు 15 పోలు దింపి మళ్ళీ పైకి ఎక్కిపోయాలి.
జలపాతాల సౌండ్ వస్తుంది మనకు ప్రశాంతంగా నీళ్ళు పోతున్నాయి ఆడ. ఇది దింపిన తర్వాత మళ్ళీ ఎక్కిపించి చూడాలి ఒకసారి. మన బండి అక్కడ ఉంది, ఏం చేస్తాం తప్పదు. ఇక మనం ఏడికి పోయినా మన వర్షం వదిలిపెట్టదు. ఇక వచ్చింది ఎక్కి లారీలో కూర్చున్నాం. ఆయన పడుతూనే ఉన్నాయి ఇక్కడ దాకా సినుకులు. ఇలా కొడుతున్నాయి సీదా, ఇటే కొడుతున్నాయి అటు వాన. ఇది ఎంతసేపు ఉంటుంది? మన బండి ఆడనే ఉన్నది. ఈ వానతో వచ్చింది బాగా కష్టం. వచ్చేటప్పుడు వేసుకొద్దాం అనుకున్నా, జరికింది మర్చిపోయినా. లారీలో కూర్చున్నా, లారీలో అయితే కూర్చున్నాం కానీ నేను చక్కగా వచ్చి మీదనే పడుతున్నాను. ఇంకేడ లారీలో కూర్చున్నా, ఇంటి నుంచి కొడుతుంది వర్షం. ఇక ఒక 17 పోళ్ళు అయితే దింపినాం. స్టార్ట్ ఘాట్ ఎక్కుడు స్టార్ట్. ఇక ఎక్కుతుందో ఎక్కదో మరి, ఇంకా అది కూడా ఆ పోళ్ళు కూడా దింపినాం కానీ ఎక్కుతుందో ఎక్కదో తెలియదు. ఎందుకంటే ఒకటేసారి మూమెంట్ ఇవ్వడానికి లేదు, ఆడ ముందు టర్నింగ్ ఉంది, స్పీడ్గా ఎక్కడానికి లేదు. సో కొంచెం కష్టం. ఇది రాళ్ళు అడ్డం పెట్టిపోయి తీయాలి మళ్ళీ. సో మనం కూడా ఇంకా మన బండి స్టార్ట్ చేసి పోదాం. ఫస్ట్ ఆ బండి ఎక్కని, ఆ బండి ఎక్కినాక మన బండి దాని వెనక పోవాలి, ముందు పోతుంది. చాలా స్టార్ట్ చేసిండు మనోడు, చూడాలి ఏమవుతుందో, ఎక్కుతుందో ఏం చేస్తుందో.
వీడు ఒక మంచి ప్లేస్ ఉంటుంది అని చెప్పినా కదా, ఇప్పుడు డ్రాప్ చేసి పోదాం. పడితే అంటే ఈ ప్లేస్ అనిపించింది కదా నాకు, ప్లేన్ ప్రశాంతం. ఎవరు వచ్చినప్పుడు కూడా ఎక్కినాం పోలేదు, బంద్ చేసుకుని ఎక్కినాం ఒక టైం పాస్. అంతే కనబడుతుంది లొకేషన్. మంచిగా బండి చేసుకుంటే బయట పాస్. ఇట్లా కనబడుతుంది అన్నట్టు మొత్తం ఇక్కడ నిలబడితే ప్రశాంతంగా లేదు, మొత్తం చుట్టూ అడవి, ప్లేన్ ప్లేసు. ఎటు పోయినా మనకు మొత్తం అడవి, మన జీవితమే అడవి. కూర్చొని మంచి పార్టీ చేసుకోవచ్చు. ఇదంతా అదే, మనం ఇంకా అంత టైం లేదు మనకి. ఇప్పటికే టైం 2-3 అయిపోయింది. ఛార్జింగ్ కూడా వచ్చింది. ఈ ఫోన్ డిస్ప్లే పోయినా కానీ ఛార్జింగ్ ఆగుతలేదు. సో ఇంకా మనం ఏం చేసామంటే పైకి ఎక్కినాం కాబట్టి మళ్ళీ కిందికి దిగి, ఆ రోడ్ అక్కడ ఉంది, కిందికి దిగి పోదాం. పోయేటప్పుడు ఛార్జింగ్ ఒకవేళ ఉంటేనే పొచ్చర వాటర్ ఫాల్స్ చూసిపోదాం. ఇంకా ఛార్జింగ్ లేదు అనుకుంటే సీదా కొట్టేయటమే, ఎందుకంటే పొచ్చర వాటర్ ఫాల్స్ కంటే మళ్ళీ ఇటు వస్తూనే ఉంటాం కదా. ఇప్పుడు ఒకటే లోడ్ వచ్చింది, ఇంకా మనకి 3 రోజులు రావాలి. సో ఇంకా చిన్న పోలు రావాలి, ఇంకా పెద్ద పోలు రావాలి. అవన్నీ వచ్చేసరికి మనం వచ్చేస్తుంది కదా. ఆ పొచ్చర వాటర్ ఫాల్స్ ఎన్ని సార్లు చూసుకోవచ్చు. ఇంకా ఈ జర్నీకి బాయ్ బాయ్, జర్నీకి బాయ్ బాయ్ చెప్పేసి టాటా బాయ్ బాయ్ పోవటం ఉంటుంది బండి. మనం అయితే ఇలా 100 పోలు వేసేస్తాం. ఆడేలే కానీ వేరేటోడికి ఇచ్చినాం, ఆడేలే కానీ మనమైతే మనం ఏదో సౌండ్ వచ్చినట్టు అనిపిస్తుంది కానీ అది ఏం సౌండ్ వచ్చిందో అర్థం. సో వెళ్ళిపోతే అయిపోతుంది, అది తీసుకొని పోతారు. ఇది గాడు. ఇంతకన్నా మంచి మంచి ఘాట్ కూడా ఇంకా మస్తు. ఇలా చిన్నగా చిన్న ఇప్పుడు అంటే అప్పుడు అంటే వాళ్ళ కోసం ఆపుకుంటూ వచ్చినాం. ఇప్పుడు ఆగలేదు. 3, 8, 9, 10, 11, 12, 13, 14, 15. Bye bye to Vajar. Going to home. మళ్ళీ 70 కిలోమీటర్లు పోవాలి. అంటే తోలిన ప్లేసులనే తోలాలంటే తీసుకోరు. కొత్త కొత్త ప్లేసులు అంటే అదొక ఎక్సైట్మెంట్ ఉంటుంది, చూడాలని ప్లేస్ చూడాలి. మరి పాత ప్లేసులు తిరిగి